రెడ్ బుక్ డిజిటల్ బుక్ కాదు. ప్రజా సమస్యలపై దృష్టి సారించండి. జంగాల అజయ్ కుమార్. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో ఉండాల్సిన కనీస సద్గుణాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సందర్భంలో పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమవటం దురదృష్టకరమన్నారు. ప్రియమైన ప్రజలారా, ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో ఉండాల్సినటువంటి అనేక సద్గుణాలు రోజు రోజుకి మృగ్యమైపోతూ ఉన్నాయి. ప్రజా సమస్యల మీద కేంద్రీకరించి వాటి మీద చర్చించడానికి, విమర్శల మీద ప్రతి విమర్శలు చేసుకునేటటువంటి దశ కోల్పోయి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని హింసిస్తాం, మమ్మల్ని మీరు హింసించారు కాబట్టి భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం అనేటటువంటి మాటలు రాజకీయాల్లో ఆహ్వానించదగినటువంటి విషయాలు కావు. ఎందుకనంటే రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలు కనీసం 2 పూట్ల తిండి తినడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నారు. ఈ స్థితిలో ప్రజా పంపిణీ వ్యవస్థ దారి మళ్ళీ మొత్తం రేషన్ బియ్యం నిల్వలకు పోయేటటువంటి దశ కొనసాగుతూ ఉంది. అట్లాగే ఎవరికి వాళ్ళు దుకాణాలు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. ఈ దశలో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు అధికార ప్రతిపక్ష పార్టీలు మారి మరొక రకమైనటువంటి రాజకీయాల్లో ఉండకూడని భాషని వాడుతూ ఉన్నారు. వేల మంది పోగి ప్రత్యర్థుల మీద దాడికి పాల్పడేటటువంటి స్థితి కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. గత 10 సంవత్సరాల క్రితం మనం కనుక చూస్తే, లేదా 5-6 సంవత్సరాల క్రితం మనం కనుక చూస్తే ఇలాంటి దుర్భర పరిస్థితులు లేవు. ఒకళ్ళు రెడ్ బుక్ అంటే మరొకళ్ళు డిజిటల్ బుక్ అంటున్నారు. ఈ రెడ్ బుక్లు, డిజిటల్ బుక్లు తప్ప ప్రజా సమస్యలను ప్రతిరోధించేటువంటి సమస్యలను రాసుకునేటువంటి పరిస్థితి అధికార పార్టీకి లేదు, ప్రతిపక్ష పార్టీకి లేకపోవడం అత్యంత స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ దశలో ప్రజల్లో రాజకీయాలంటే ఒక రకమైనటువంటి చులకన భావం, ఏహీ భావం ఏర్పడుతూ ఉన్నది. అందుకని సిపిఐగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం, లేదా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల మీద చర్చించండి, ప్రజా సమస్యల మీద విమర్శించండి, ప్రజల అవసరాలకు తగిన పద్ధతుల్లో స్పందించండి. మీరు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు, అలాగే కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, కార్లు మోసం చేసుకోవటాలు, ఇలాంటివి కూడా మానుకోకపోతే ప్రజల్లో ఇప్పుడున్నటువంటి విశ్వాసం లేనితనం మరింతగా పెరిగి రాజకీయాలంటేనే అసహించుకునే రోజులు వస్తాయి. కాబట్టి ఆ పద్ధతులను మానుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలకి సిపిఐగా హితవు పలుకుతూ ఉన్నాం.